ఆ జిల్లాలో డీసీసీబీ వ్యవహారం ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెంచిందా? మొన్నటిదాకా కలుసున్న బడా నేతలు ఇప్పుడు ఎడమొఖం పెడమొఖం పెడుతున్నారా? ఉమ్మడి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేతల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతుందా? మాటలేవు, మాట్లాడుకోలేవంటూ మాటల తూటాలు పేలుస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఏంట కథ? వాట్స్ ది స్టోరీ? నిజామాబాద్ డీసీసీబీ వ్యవహారం ఉమ్మడి జిల్లాలోని బడా నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతల మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అటు ఎడముఖం ఇటు పెడముఖం పెడుతున్నారు ఆ బడా నేతలు. వారెవరో కాదండోయ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇటీవలే నిజామాబాద్లో డీసీసీబీ వ్యవహారం పోచారం వేముల మధ్య అగ్గి రాజేసింది. రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ కావటాన్ని జీర్ణించుకోనని పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్ రెడ్డి అడ్డుకోలేదని పోచారం శ్రీనివాసరెడ్డి గుస్సాగా ఉన్నారట. మనస్పర్ధలు వస్తున్న నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దగ్గర అత్యంత ఆప్తులు. ఈ ఇద్దరికి కేసీఆర్ దగ్గర మంచి గౌరవం ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వీరిద్దరే పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు ఎడముఖం పెడముఖం పెడుతున్నారు. మాట్లాడుకోవడం లేదు, ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకోకపోయినా తమ తమ సన్నిహితుల దగ్గర మాత్రం మాటల తూటాలు వదులుతున్నారు. అసలు వీరిద్దరికి వైరం పెరగడానికి గల అసలు కారణం ఏంటి? ఇటీవల జరిగిన నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ ఎన్నిక ఇదే వీరిద్దరి మధ్య గ్యాప్ను పెంచింది. ఇద్దరు మాట్లాడుకోవడం ఏమో గానీ ఒకరిపై ఒకరు మాటలు అనుకునే స్థాయికి చేరింది పంచాయతీ. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇంతకు ముందు నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగిన స్పీకర్ తనయుడు పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది పాలకవర్గం. చివరకు భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు పోచారం భాస్కర్ రెడ్డి. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అలక పాన్పు వహించారు. అంతేకాదండు బీఆర్ఎస్ లీడర్ డీసీసీబీ వైస్ చైర్మన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. అధికారంలో ఉన్నప్పుడు దగ్గర నుండి అన్ని పనులు చక్కదిద్దుకున్నాడు. ప్రభుత్వం మారగానే తన సోదరుడైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ద్వారా డీసీసీబీ పదవిపై కన్నేశాడు. అప్పటి వరకు చైర్మన్గా ఉన్న భాస్కర్ రెడ్డి కుర్చీ అమాంతం లాగేసుకున్నాడు రమేష్ రెడ్డి. ఆ తరువాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు అతని కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఒంటికాలిపై లేస్తున్నాడు. దీనంతటికీ కారణం ప్రశాంత్ రెడ్డి అని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. రమేష్ రెడ్డిని ఎగదోసింది కూడా ప్రశాంత్ రెడ్డి అని టాక్ వినిపిస్తోంది. తను అడ్డు చెప్పకపోవడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం తదితర కారణాలను ఉదాహరణగా చెబుతున్నారు తండ్రి కొడుకులు. గత 10 ఏళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వీరిద్దరే పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీని సాఫీగా నడిపిస్తున్నారు. పైగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా వీరిద్దరే గెలిచారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తరువాత నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా చాలా మంది నేతలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్తు కోసం వెతుకుతున్న తరుణంలో ఇద్దరి మధ్య ముదిరిన వైరం ఎటు దారి తీస్తుందో అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ లో ఇద్దరు కీలక నేతలు కావటం, ఆ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ కేడర్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇద్దరు బడా నేతల వైరం తారాస్థాయికి చేరడంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు ఉమ్మడి జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్పించుకొని పరిస్థితులు చక్కదిద్దేది. నేతల మధ్య వైరం తెగదెంపులు చేసేది. అనూహ్య పరిణామాల మధ్య కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైల్లో ఊచలు లెక్కేస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకుడు మాజీ సీఎం కేటీఆర్ ఇద్దరు కవిత కోసం ఆరాటపడుతూ వారు బిజీగా ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ పరిస్థితులు పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్
ఎటువైపు దారి తీస్తుందో అని ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్లో నిస్తేజం ఆవరించింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇద్దరి మధ్య సయోధ్య సఖ్యత లోపించారు. అంత మంచిది కాదనే వాదనలు కూడా సర్వత్రా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇద్దరి సమఉజ్జీల మధ్య పోరు ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఆ ఇద్దరు నేతలు ఇరుపక్ష పార్టీలకు చెందినవారు కావాలి. కానీ బీఆర్ఎస్లో మాత్రం సీను రివర్సలా ఉంది. ఇద్దరు బడా నేతల మధ్య వైరం ఆ పార్టీకి తీవ్ర నష్టం మిగిలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు ఓటమి, పార్టీలోని కీలక నేతల పార్టీలు మారుతున్న సమయం, ఓ పక్క పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించడం, ఇక బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో వీరి వైఖరి పార్టీకి ఎంత నష్టం కలుగుతుందో చూడాలి.